యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వారంతో తపస్సు కాలం ప్రారంభమవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలోని అతి ముఖ్యమైన సందర్భాల్లో ఒకటి తపస్సు కాలము. తపస్సు కాలంలో ప్రార్థనలు, ఉపవాసాలు, ప్రాయశ్చిత క్రియలతో పవిత్రంగా జీవించి యేసు ప్రభువుతో మరింత సన్నిహితంగా జీవించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగే ఆటంకాలు, శోధనలు, పరీక్షలు. ఈ శోధనలను, పరీక్షలను జయించే విషయంలో యేసు ప్రభువే మనకు ఆదర్శంగా నిలుస్తారు. ఈ యొక్క విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజల జీవితానికి యేసు ప్రభువు జీవితానికి మధ్య ఒక అనుబంధం ఉన్నది. ఈ అనుబంధాన్ని 3 అంశాలను ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకోగలుగుతాం. మొదటిగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. యేసు ప్రభువు కూడా ఐగుప్తు దేశానికి వలస వెళ్ళాల్సి వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనములు 13 నుంచి 15 వరకు మనం చదువుతున్నాం. జోజప్ప గారు, తల్లి మరియమ్మ యేసు ప్రభువు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. రెండవదిగా, ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాల తరువాత ఐగుప్తు దేశం నుంచి తిరిగి వచ్చారు. అదేవిధముగా యేసు ప్రభువు కూడా ఐగుప్తు దేశం నుంచి తిరిగి రావడం జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనములు 19 నుంచి 23 వరకు మనం చదివితే యేసు ప్రభువు జోజప్ప గారితో, తల్లి మరియమ్మతో తిరిగి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. మూడవదిగా, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారి గుండా ప్రయాణం చేశారు. అదేవిధముగా యేసు ప్రభువు 40 రోజులు 40 రాత్రుళ్ళు ఉపవాసములో ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్యం మనకు సెలవిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యములో మనం చదువుతున్నాం, యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసములో గడిపారు. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉండడానికి కారణం, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేయడమే. ఆ 40 సంవత్సరాలకు ప్రతీక యేసు ప్రభువు ఉపవాసము చేసిన 40 రోజులు. ఇక ఆ 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి శోధనలు, పరీక్షలు యేసు ప్రభువునకు కూడా వచ్చాయి. మొదటి పరీక్ష ఆకలితో బాధపడడం. నిర్గమకాండము 16వ అధ్యాయములు మనం చూస్తున్నాం. తినడానికి తిండి లేక ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటించినప్పుడు ప్రభువు మీద వారు తిరుగుబడ్డారు. మోషే, అహరోనుల మీద వారు తిరుగుబడ్డారు. ఎందుకు మాకు ఈ బాధ వచ్చింది అని చెప్పేసి వారు సణుగుకున్నారు. వారికి కలిగినటువంటి అదే శోధన యేసు ప్రభువునకు కూడా కలిగింది. కానీ యేసు ప్రభువు ఆ శోధనను జయించారు. ఆ పరీక్షను యేసు ప్రభువు ఎదుర్కొన్నారు. ఎందుకంటే యేసు ప్రభువు దేవుని వాక్కుల మీద ఆధారపడ్డారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యమును వాడుకొని యేసు ప్రభువు సైతాను శోధనను ఎదిరించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఆఖరి పరీక్ష వచ్చింది? మానవుడు రొట్టె వలన మాత్రం జీవించుడు కానీ దేవుని నోటి నుండి వెలువడే ప్రతి ఒక్క మాట వలన జీవిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించడానికి వారికి ఆ పరీక్ష వచ్చింది. కానీ ఆ పరీక్షలో వారు విఫలమయ్యారు. వారు దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద తిరుగుబడ్డారు. కానీ అదే స్థానములో
యేసు ప్రభువునకు పరీక్ష వచ్చినప్పుడు యేసు ప్రభువు దేవుని వాక్కును వాడుకొని ఆ పరీక్షను ఎదుర్కొన్నారు. యేసు ప్రభు పరీక్షను జయించారు. రెండవదిగా, ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు యావే దేవుడు మాతో పాటు ఉన్నాడా అని అడుగుతూ దేవుణ్ణి పరీక్షించారు. నిర్గమకాండము 17వ అధ్యాయం వచనములు 1 నుంచి 7 వరకు ఈ సంఘటన జరిగింది. తాగడానికి నీళ్ళు లేకపోయేసరికి దేవుడు మాతో పాటు ఉన్నాడా అని చెప్పుకుంటూ దేవుణ్ణి పరీక్షించారు. యేసు ప్రభువునకు అదే పరీక్ష వచ్చింది. దేవుణ్ణి పరీక్షించమని సైతాను చెప్పాడు. నువ్వు కిందికి దూకు, అప్పుడు దేవదూతులు వచ్చి నిన్ను కాపాడుతారా అని చూద్దాం అన్నట్లు చెప్పారు. కానీ యేసు ప్రభువు మాత్రం దేవుణ్ణి పరీక్షించలేదు. యేసు ప్రభువు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వాక్యములో చెప్పబడినటువంటి వాక్యమును వాడుకొని ఆ పరీక్షను ఎదుర్కొన్నారు. మూడవదిగా, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి పరీక్ష యావే దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్లను ఆరాధించడం. యావే దేవుని స్థానములో బంగారు దూడను ఆరాధించడం. నిర్గమకాండం 32వ అధ్యాయం వచనములు 1 నుంచి 6 వరకు మోషే యావే దేవుని సన్నిధి నుండి తిరిగి రావడం ఆలస్యమైనప్పుడు వారు బంగారు దూడను చేసి ఆ బంగారు దూడను పూజించారు. ఈ విధముగా యావే దేవుణ్ణి వారు వ్యతిరేకించారు, బంగారు దూడను ఆరాధించారు. సైతాను యేసు ప్రభువునకు పెట్టినటువంటి 3వ పరీక్ష ఇది. నీవు నన్ను ఆరాధిస్తే ఈ ప్రపంచంలోని సకల సంపదలు నీకు నేను ఇస్తాను అని మాట ఇచ్చాడు. కానీ యేసు ప్రభు మాత్రం అలా చేయలేదు. దేవుని వాక్కులను వాడుకొని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వాక్యమును వాడుకొని యేసు ప్రభు చెప్పారు, నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఇతర దేవుళ్లను ఆరాధించకూడదు అని రాయబడి ఉన్నది కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసినట్లు యేసు ప్రభువు 40 రోజులు ఎడారిలో ఉపవాసముతో గడిపారు. వారికి వచ్చినటువంటి శోధనలు యేసు ప్రభువునకు కూడా వచ్చాయి. వారు విఫలమయ్యారు, కానీ యేసు ప్రభువు ఆ పరీక్షలను జయించారు. ఇదిగో మనం తపస్సు కాలంలోకి ప్రవేశించబోతున్నాము. ఈ తపస్సు కాలంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని దెబ్బతీసేటటువంటి శోధనలు, పరీక్షలు మనకు కలుగుతాయి. వాటిని మనం అధిగమించాలంటే, వాటిని జయించి యేసు ప్రభువుతో పాటు మనం పవిత్రంగా జీవించాలంటే యేసు ప్రభు చేసినట్లు మనం కూడా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినట్లు మనం పడిపోకూడదు. దేవుని వాక్కుల మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. మనకు కూడా ఇవే 3 పరీక్షలు వస్తాయి. మొదటి పరీక్ష శరీర వాంఛలకు సంబంధించినటువంటి పరీక్ష, మన అవసరాలకు సంబంధించినటువంటి పరీక్ష. అటువంటి పరీక్షలు మనకు రావచ్చు. రెండవ పరీక్ష కష్టాల్లో, సమస్యల్లో ప్రభు సాన్నిధ్యమును అనుమానించడం. ప్రభు ఉన్నాడా, ప్రభు కాపాడుతాడా, ప్రభు కాపుదలను అర్థం చేసుకోలేకపోవడం. అటువంటి పరీక్ష కూడా మనకు రావచ్చు. మూడవది, ప్రభువును విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను కానీ, ఇతర వ్యక్తులను కానీ, వస్తువులను కానీ పూజించే పరీక్ష. ఈ పరీక్షలు వచ్చేటప్పుడు యేసు ప్రభు వైపు మనం చూడాలి, యేసు ప్రభు నుంచి శక్తిని పొందాలి. అలా మనం పరీక్షలను జయించి యేసు ప్రభువునకు సన్నిహితంగా ఉండాలి. ఈ యొక్క ఆశీర్వాదం కోసం ఈ తపస్సు కాలములో ప్రత్యేకముగా మనం ప్రార్థిద్దాం. ఆ విధంగా మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.